హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ ట్రిప్ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. యాక్చువల్గా వనపర్తిలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, అందుకే స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ ఏమన్నారంటే మనం వెళ్ళే రూట్లోనే మంత్రాలయం కూడా వస్తుంది అని అన్నారు. పెళ్ళి అవ్వగానే వెంటనే మంత్రాలయంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్లైన్లో రూమ్స్ చూసాము, బట్ ఖాళీ లేవు. సరే డైరెక్ట్గా వెళ్ళి తీసుకుందామని చెప్పి మేమైతే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. 2 సిఆర్ఓ ఆఫీసుల దగ్గర అసలు ఖాళీ లేవు రూమ్స్ అని అన్నారు. లాస్ట్కి బృందావనంలో 6:30కి అయితే ఇస్తాము, వెయిట్ చేయాలి అని అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఏసీ లేదు, నాన్ ఏసీ ఉందన్నారు. సరే ఏదో ఒకటి లేని తీసుకున్నాము. రూమ్ అయితే బాగుంది, బట్ మ్యాక్సిమం పిల్లలతో వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే ఏసీనే ప్రిఫర్ చేయండి. మనకి ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు దర్శనం టైమింగ్స్ ఏంటి అని తెలుసుకుందామని. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే దారి మొత్తం లైటింగ్స్, ఫుల్ చిన్న చిన్న స్టోరీస్ అనమాట. ఆ పిక్చర్లోనే మనకు ఒక స్టోరీ అర్థమైపోతుంది. కిడ్స్ని మ్యాక్సిమం ఇలాంటి ప్లేసెస్కి అయితే తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తుందైతే మంత్రాలయం ఎంట్రన్స్ అనమాట. ఇది నైట్ వ్యూ. మేము సండే వెళ్ళాము. ఆ రోజు ఏకాదశి రోజున ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుందంట. సేవలు అవేమి ఉండవు అనమాట. స్పెషల్ దర్శనం అవేమీ ఉండవు. స్వామివారి ప్రసాదం కూడా ఉండదంట. అందుకని మేమైతే ఈవినింగే తీసేసుకున్నాము ప్రసాదం కూడా. దర్శనం టికెట్ వచ్చేసి 1000 రూపీస్ది తీసుకున్నాము. 1000 ఏంటి అంటే కొంచెం స్వామివారికి ముందుగానే వెళ్ళొచ్చు అనమాట. ప్రసాదం తీసుకొని ఇంకా తిందామని బయటకు వచ్చేసాము. కర్నూలు స్పెషల్ ఉగాని బజ్జీ అయితే ట్రై చేశాను, బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మా మోక్షి నేనైతే కాసేపు అలా షాపింగ్కి వెళ్ళేసి బొమ్మలైతే కొనుక్కున్నాడు. దర్శనంకి వెళ్ళేటప్పుడు జెంట్స్కి పంచా కండువా ఉండాలన్నారు. మేమైతే అసలు ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి అప్పటికప్పుడు షాపింగ్ చేశాము. లేడీస్కి అయితే చుడిదార్ అయినా ఓకే, బట్ దుపట్టా ఉండాలన్నమాట. స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు జెంట్స్కి షర్ట్ ఉండకూడదన్నారు. షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలంట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన లైన్లో అయితే ఎవరూ లేరు, అందుకని స్లోగా చాలాసేపు చూసుకోగలిగాము. మీలో ఎంతమంది మంత్రాలయం వచ్చారు కామెంట్ చేసేయండి. మంత్రాలయంలో ఇంకా 5 ప్లేసెస్ ఉన్నాయంట చూడ్డానికి. అవి ఏంటి అని అంటే బిచ్చలి అభయాంజనేయ స్వామి టెంపుల్, పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్, స్వామివారి ఇల్లు, అలాగే తుంగభద్ర నది. ఈ ప్లేసెస్ అన్నీ చూడాలి అనుకునే వాళ్ళు టెంపుల్ బయట మనకి ఆటోస్ ఉంటాయన్నమాట. పర్ హెడ్ 150 ఇస్తే తీసుకెళ్తారు. పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గర టికెట్ అయితే ఉంది, ఒక మనిషికి 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ అయితే బిచ్చలి వచ్చాము. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో వచ్చేసి ఓల్డ్ ఫోటో అనమాట. టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది. నదిలో అయితే చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.